బడీస్ అసలు జనాలు వచ్చి ఏంటి ఇలా తయారయ్యారు? వీడు ఎవడో పేరు వచ్చి స్పూన్ రివర్ అంట. ఒక ఫాలోవర్ కి స్పూన్ తో వాటర్ వచ్చి సోడినేస్తాడంట. అలా రివర్ ఖాళీ అంత వరకు ఫాలో కొట్టాలంట. కర్మరా బాబు. ఆ వీడియోకి వచ్చేసి 64 మిలియన్ వ్యూస్, ఫాలోవర్స్ వచ్చి 29K. ఆ తర్వాత రోజు వచ్చి డే 2 స్పూన్ మార్చుకుని వెళ్ళాడు, 6 మిలియన్ వ్యూస్. ఈడే కాదు ఇంకోడు ఉన్నాడు, వీడి పేరు వచ్చి స్పూన్ వర్సెస్ గ్రౌండ్ అంట. వీడేమో ఒక ఫాలోవర్ గ్రౌండ్ తవ్వుతాడంట. ఎంతవరకు తవ్వుతాడు మరి ఒకసారి చూడండి. Guys, I cannot dig for today because I broke my shoulder. But I won't give up. Tomorrow I will continue digging. దీనికేమో 3 మిలియన్ వ్యూస్, 1,65,000 ఫాలోవర్స్. ఏం చూసుకుంటారా ఫాలో? సరే అది పక్కన పెట్టండి. వీడు ఫాలోయింగ్ వచ్చి ఒకడు ఉన్నాడు, ఎవడా అని చూస్తే స్పూన్ ప్రమోషన్ అంట. వీళ్ళిద్దరు మాత్రమే కాదు ఇంకోడు ఉన్నాడు, ఆడేమో గోడను తవ్వుతాడంట. వీళ్ళని చూసి వీడు నాకు రివర్ అంతా అక్కర్లేదు బకెట్ ఖాళీ చేయండి చాలా దిగాడు. వీడికి ఆ రీల్ 4 మిలియన్ వెళ్ళిపోయింది. జనాలు ఎలా ఉన్నారని తెలిస్తే ఎప్పుడో పట్టుకుని ఉంచుకుంది కదా. డ్రమ్ రెడీ. అమ్మ బ్లూ డ్రమ్ దానికి మనం దూరంగా ఉండాలి. బకెటే కరెక్ట్. చెప్పండి, గోడ తవ్వుదామా, నేల తవ్వుదామా, లేకపోతే నీళ్ళు తోడుదామా? స్పూన్ కూడా రెడీ, కావాలంటే ఫోర్క్ కూడా ఉంది. కమెంట్ చేసి చెప్పండి. ఏంటి 120 డేస్ ఛాలెంజ్ అన్నాడు, లెట్స్ గో టుగెదర్ అన్నాడు. ఇప్పుడు ఎప్పుడు స్పూన్ పడుకున్నాడు ఏంటి అని చూస్తున్నారా? మోటివేషన్ ఇస్తా, డిసిప్లిన్ గా కన్స్టెంట్ గా క్లారిటీతో గ్రో అవుదామంటే ఒకటి రాడు. ఒక ఫాలోవర్ ఒక స్పూన్ అంటే అంతమంది సపోర్ట్. ఏ లోకల్లో ఉన్నాం బడ్డీస్ మనం? లైఫ్ లో కలిపి గ్రో అవుతా అంటే ఒకటి ఫాలో కొట్టడు. పోండి పోయాలి ఫాలో కొట్టండి. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? రోజు ఏదో లెసన్ చెప్తే రోజు చెప్పలేనా? ఇదే లెసన్. మన వాళ్ళు మంచి కంటెంట్ వదిలేసి ఎప్పుడు క్రింజ్ కంటెంట్ సపోర్ట్ చేస్తారు. 65K ఫాలోవర్స్.